అండ్ మన ఛానల్లో అయితే నేను లాంగ్ వీడియో పెట్టి చాలా కాలం అయితే అయిపోయింది. సో తిన్నాక వంటలు ఎలా ఉన్నాయని నేను మీకు చెప్తాను. వీడియో తీద్దామనుకునే టైంకి కరెంట్ కూడా తీసేసాడు. అతను వీడియో చేసుకునే వాడు కరెంట్ కూడా డిస్టర్బ్ లేదు అనుకుంటాను నిజంగా. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ అండ్ వెల్కమ్ టు నాని బ్లాగ్స్. సో టుడే వచ్చేసి మనం అయితే అమలాపురం అయితే వచ్చాము. సో అమలాపురంలో ఇక్కడైతే మా అత్త వాళ్ళ అపార్ట్మెంట్లో అయితే నేను ఉన్నాను ప్రస్తుతానికి. సో ఈవేళ ఇక్కడైతే శ్రీరామనవమి ఉత్సవాలు అయితే జరుగుతున్నాయి. దానికైతే అందరినీ పిలిచారు. సో ఇప్పుడైతే మనం కిందకి వెళ్ళి మొత్తం అయితే చూద్దాం పదండి. సో మా అత్త వాళ్ళు వచ్చేసి అయితే ఇప్పుడు ప్రస్తుతం 3rd floor లో అయితే ఉంటున్నారు. సో అక్కడి నుంచి ఇప్పుడైతే కిందకైతే వెళ్తున్నాను. చూస్తున్నారా? ఇదిగోండి ఇక్కడైతే ఇలా కింద అయితే అలంకరించారు. ఇట్లా చూస్తున్నారు కదా, ఇక్కడైతే ఈవేళ భోజనాలు అయితే అరేంజ్ చేశారు అపార్ట్మెంట్ లో. ఈవేళ శ్రీరామనవమి అవ్వడం వల్ల ప్రతి చోట కూడా శ్రీరాముడి పూజలు అయితే జరుగుతున్నాయి ఘనంగాను. అండ్ ఇదిగోండి మొత్తం భోజనాలకు అయితే రెడీ చేస్తున్నారు. ఇప్పుడైతే మనం అయితే పైకి వెళ్ళిపోదాము. సో భోజనాలు పెట్టే టైం మరలా వస్తాను. అప్పుడు మీకు మొత్తం ఏమేమి పెడుతున్నారు ఏంటని మీకు మొత్తం చూపిస్తాను నేను. ఇదిగోండి మాటల్లోనే మన లిఫ్ట్ అయితే వచ్చేసింది. ఇప్పుడైతే పైకి వెళ్ళిపోదాం పదండి. సో నాకు మా ఇంట్లో వాళ్ళు చెప్పిన సజెషన్ ప్రకారం ఏంటంటే వీళ్ళు బట్టలు వడ్డించచ్చు కదా అని అంటున్నారు. యాక్చువల్లీ అసలు నేను ఇంత దూరం వచ్చి ఇక్కడ ఎవరు నేనైతే తెలియదు కదా, అందుకోసం వడ్డించచ్చా లేదని చెప్పి నాకు ఒక చిన్న క్వశ్చన్ అయితే ఉండిపోయింది నాకైతే మైండ్ లో. అండ్ మన ఛానల్లో అయితే నేను లాంగ్ వీడియో పెట్టి చాలా కాలం అయితే అయిపోయింది. సో ఏంటంటే ప్రతిరోజు షార్ట్స్ అయితే చేస్తున్నాను కానీ లాంగ్ వీడియోస్ అయితే నేను చెయ్యట్లేదు. సో ఇదేనమాట నా ఆఫ్టర్ 2 weeks తర్వాత నా లాంగ్ వీడియో అయితే ఇది వచ్చేసి. సో మన స్పెషల్స్ వచ్చేసి పులిహార, పూరి, గోంగూర పచ్చడి, దోసకాయ, వంకాయ కూర, బెండకాయ ఫ్రై, అలాగే పప్పుతోటి. సో ఇవైతే మనకి స్పెషల్స్ చూస్తున్నారా. సో తిన్నాక వంటలు ఎలా ఉన్నాయని నేను మీకు చెప్తాను. అండ్ అలాగే మనకైతే కొన్ని చిప్స్ కూడా ప్రొవైడ్ చేశారు చూసారా. అండ్ మనకైతే ఒక పనసను అయితే ప్రొవైడ్ చేశారు విత్ అరటిపండు. అండ్ మధ్యలో వచ్చేసి సాంబార్ అన్నం ఇది అయితే ప్రొవైడ్ చేశారు. మనకైతే భోజనాలు అయితే కంప్లీట్ అయిపోయినాయి. నిజంగా భోజనాలు అయితే చాలా బాగున్నాయి. మనం భోజనం మధ్యలో ఏంటంటే అరటిపండు అలాగే పనసతొనలు ఇచ్చారన్నమాట మనకైతే వచ్చేసి. అండ్ మధ్యలో వచ్చేసి సాంబార్ అన్నం ఇది అయితే ప్రొవైడ్ చేశారు. సో ఓవరాల్గా ఫుడ్ అయితే చాలా బాగుంది నిజంగా. ఇంక ఇప్పుడు వెళ్ళి ఒక చిన్న న్యాప్ వేసి మళ్ళీ కలుద్దాం. అండ్ తర్వాత వచ్చేసి అమలాపురంలో కొన్ని ప్లేసెస్ అయితే వెళ్ళాలి. యాక్చువల్లీ ఏంటంటే అమ్మ కొన్ని ప్లేసెస్ వెళ్దామని చెప్పింది. ఆ ప్లేసెస్ కూడా నేను మీకు మొత్తం చూపిస్తాను. అండ్ మీరు చూస్తున్నారు కదా మన స్ట్రైట్లో అయితే వచ్చేసి మహీంద్రా థార్ అయితే ఉంది. సో ఇది ఏ మోడల్ అండ్ ఇది ఎప్పుడు అనేది నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా మెన్షన్ చేయండి. అండ్ మీకు ఇంకొక మోడల్ అయితే చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఆడి కార్. సో ఇది ఏ మోడల్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి తప్పకుండా. సో ఓవరాల్గా ఏంటంటే అవి నేను చూపించడం తప్పితే అలాంటి మనం అయితే ఏం ట్రై చేయలేము. ఇంక ఇప్పుడైతే వాటర్ అయితే అయిపోయింది మా అత్త ఇంట్లో అయితే. సో ఇప్పుడు వాటర్ తేయడానికి అయితే వెళ్తున్నాము. ప్రస్తుతం మన 2 బండ్లు అయితే పక్కన పెట్టాము. మా బండిని కాకుండా ఇప్పుడు నేను మా బాయ్ బండి అయితే వెళ్తున్నాను 10కి. ఇప్పుడైతే మనం ఇందుపల్లి అయితే వచ్చాము చూస్తున్నారా. ఇక్కడైతే రాముడు కళ్యాణం అయితే ఘనంగా జరుగుతుంది. గురుగారు ఎప్పుడు చెప్తున్నారు ఏమిటి నేను కనుక బ్లాగ్ చేసుకుందాం ఏం చేద్దామని కూడా కొంచెం నాకైతే అండ్ ఇది కూడా అన్నమాట. ఇప్పుడైతే లోపల భోజనాలు అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఇక్కడ చూస్తున్నారా. వీడియో తీద్దామనుకునే టైంకి కరెంట్ కూడా తీసేసాడు. అతను వీడియో చేసుకునే వాడు కరెంట్ కూడా డిస్టర్బ్ లేదు అనుకుంటాను నిజంగా. పోనీలే మన టైంకి కరెక్ట్ ఇక్కడ జనరేటర్ కూడా ఉంది. సో జనరేటర్ అయితే వేశారు ఇక్కడ. గుడి వచ్చేసి
ఇందాక వచ్చేసి అయితే ఫస్ట్ బ్యాచ్ మొత్తం ఫుల్ అయిపోయింది. ఇప్పుడైతే సెకండ్ బ్యాచ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. అని చూస్తున్నారా, ఇవన్నమాట స్పెషల్స్. ఫస్ట్ వచ్చేసి బెండకాయ ఫ్రై, వంకాయ కూర, పులిహార, దోస, మైసూరుపాకు, అండ్ అలాగే ఒక పప్పు. సో ఎలా ఉన్నది అనేది నేను తిన్నాక నేను మీకు రివ్యూ అయితే ఇస్తాను. సీతమ్మ శ్రీరామ చాలా బాగుంది కాంబినేషన్. సో ఫైనల్లీ మనం అయితే భోజనం అయితే కంప్లీట్ అయిపోయింది. లోపల నిజంగా కింద నిప్పులు పెట్టి పైన కూర్చోబెడితే ఎలా ఉందో నిజంగా అలా ఉంది నా పరిస్థితి. చూసే చెమటలకు మొత్తం టీ షర్ట్ అంతా తడిసిపోయింది మొత్తం. సో ఇంక ఇప్పుడైతే మొత్తం భోజనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసి చూస్తున్నారా 10:22 అయితే అయ్యింది. ఇంక ఇప్పుడైతే ఇంటికి బయలుదేరిపోవడమే. సో హోప్ఫుల్లీ మీకు ఈ బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. సో మా బ్లాగ్ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ అలాగే కామెంట్ చేయండి మా బ్లాగ్ ఎలా అనిపించిందో. అండ్ మా వీడియోస్ నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.